నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మోనిక. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. స్కిల్ డెవలప్మెంట్ పథకంలో స్కామ్ అపూర్వ కల్పన. శ్రీపట్నంలో కదం తొక్కిన విద్యార్థి లోకం. వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం కింద 4 విడతల్లో 30,000 మందికి లబ్ధి. తిరుపతి నగర మేయర్ శిరీష వెల్లడి. చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ పాతకల్లూరులో కాగడాల ప్రదర్శన. ర్యాలీలో పాల్గొని మద్దతు తెలిపిన MRPS నాయకులు. కస్తూర్బా గాంధీ బాలికల వసతి గృహంలో విద్యార్థినులకు అస్వస్థత. ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న 20 మంది బాలికలు. ఇక డీటెయిల్స్ చూస్తే, స్కిల్ డెవలప్మెంట్ పథకంలో స్కామ్ అభూత కల్పన అని పలువురు విద్యార్థులు మండిపడ్డారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో విద్యార్థి లోకం కదం తొక్కారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థినులు మాట్లాడుతూ, ఎంతో మంది విద్యార్థులకు దోహదపడిన వ్యక్తిని స్కామ్ చేశారంటూ తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య వ్యతిరేకమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నత నైపుణ్య శిక్షణగా స్కిల్ డెవలప్మెంట్ పథకం ద్వారా అనేక మంది విద్యార్థులకు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించారని అన్నారు. మచిలీపట్నం రైల్పేట సెంటర్ నుంచి కోనేరు సెంటర్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్లి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసి తక్షణమే న్యాయం జరగాలని నినాదించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, బాబుపై పెట్టిన అక్రమ కేసు విషయాన్ని ప్రజలంతా గమనిస్తున్నారని, లబ్ధి పొందిన ప్రతి ఒక్క విద్యార్థి పెద్ద ఎత్తున రోడ్డుపైకి వస్తున్నారని అన్నారు. అవసరమైతే ఆ డబ్బును తామే కడతామని తల్లిదండ్రులు ముందుకు వస్తున్నారని తెలిపారు. నియోజకవర్గ తెలుగు యువత TNTUC ఆధ్వర్యంలో విద్యార్థులు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా స్వచ్ఛందంగా ఇవాళ ప్రజలందరూ కూడా రోడ్లెక్కి నిలదీస్తూ ఉన్నారు. ఇవాళ మచిలీపట్నం కూడా యువత ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ భవిష్యత్ కోసం పెట్టారు. ఆయన మీద అక్రమంగా కేసు పెట్టి ఈ వయసులో ఆయన తీసుకెళ్లి రాజమండ్రిలో జైల్లో పెట్టారని చెప్పి ఇవాళ యువత అంతా కూడా మొత్తం కాలేజీ నుంచి బయటకు వచ్చి వాళ్ళ యొక్క శాంతియుత నిరసన తెలియజేస్తూ మమ్మల్ని కూడా ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. నిజంగా ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఇవాళ మన రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి, IT ఉద్యోగాలు ఇవ్వాలి, అలాగే టెక్నికల్ స్కిల్స్ కూడా వాళ్ళకి అందించాలనే ఏకైక లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు ఈ కాలేజీలు పెడితే అక్రమంగా ఆయన మీద ఎటువంటి అవినీతి కార్యక్రమం అక్కడ జరగనప్పటికీ కూడా
మసిపూసి మారేడుకాయ చేసి ఇవాళ అక్రమంగా కేసు సృష్టించి ఆయన అరెస్ట్ చేశారు. ఇవాళ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఆయనకి మద్దతు పలుకుతూ ఉన్నారు. అన్ని రాజకీయ పక్షాలు ఆయనకు మద్దతుగా వస్తూ ఉన్నాయి. ఇవాళ యువత కూడా ముఖ్యంగా ఆడబిడ్డలు పాలాభిషేకం చేసి వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం కింద తిరుపతిలో గత 4 విడతల్లో 30,000 మంది లబ్ధి పొందారని, ఈ పథకం కింద ప్రభుత్వం 45 కోట్ల నిధులు విడుదల చేసిందని తిరుపతి మేయర్ శిరీష తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో ఆమె మాట్లాడుతూ మహిళల అభ్యున్నతి ధ్యేయంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఆలోచించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు మహిళలందరికీ సహాయంగా ఉండాలని తలంచి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. ఈ పథకం కింద లబ్ధి పొందిన పలువురు మహిళలు మాట్లాడుతూ ఎన్నో కార్యక్రమాలు చేపట్టి మహిళలకు చేయూత అందిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. 1,57,844 మంది నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి 536,77 రూపాయలు నేరుగా ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే బటన్ నొక్కి నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా పంపించడం జరుగుతుంది. ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదు. వైఎస్ఆర్ కాపు నేస్తం ద్వారా ఇప్పటి వరకు 2,029 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మలకు నేరుగా బటన్ నొక్కి అందించినట్టయింది. ఈ ఒక్క పథకం ద్వారానే ఇప్పటి వరకు ప్రయోజనం పొందిన నా అక్క చెల్లెమ్మలు ఈ ఒక్క పథకం ద్వారానే మాత్రమే ప్రయోజనం పొందిన నా అక్క చెల్లెమ్మలు అక్షరాల 4 లక్షల మంది. ఈ మీద వాళ్ళు నిలబడాలి, వాళ్ళకి ఆర్థిక స్వావలంబన రావాలి అని ఆ అక్క చెల్లెమ్మలకు ఈ 4వ దఫా కూడా ఇవ్వడంతో 60,000 రూపాయలు ఇచ్చినట్టే. అక్షరాల 2,06,000 మంది ఈ శాశ్వత ఉద్యోగస్తులు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, రాష్ట్రంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మన ప్రభుత్వం రానంత వరకు రాష్ట్రంలో 4 లక్షల మంది ఉద్యోగస్తులు ఉంటే, ఈ 4 సంవత్సరాల మీ బిడ్డ పరిపాలనలో మరో 2,06,000 ఉద్యోగాలు దానికి యాడ్ చేయడం జరిగింది. ఈ 2,06,000 ఉద్యోగాలలో అందులో కాపు చెల్లెమ్మలకు, కాపు తమ్ములకు లభించిన ఉద్యోగాలు దాదాపుగా 9.5%. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ ఈస్ట్ గోదావరి నిడదవోలులో 4వ విడత వైఎస్ఆర్ కాపు నేస్తం విడుదల చేయడం జరిగింది. నిజంగా మనం ఈ 4 ఏళ్లలో జగన్ సార్ ప్రభుత్వంలో మనం చూసాం. ఎన్నికల ముందు నవరత్నాలు అనే మేనిఫెస్టోతో ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఆయన నవరత్నాలే కాకుండా ఆయన పరిపాలన సాగిస్తున్న సమయంలో అనేక సంక్షేమ కార్యక్రమాలను, ముఖ్యంగా మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని, వారిని ఆర్థికంగా, రాజకీయంగా, అలాగే సామాజికంగా ముందుకు తీసుకెళ్లాలని ఆయన ఎన్నో పథకాలు ఈ 4 సంవత్సరాల్లో చూసాం. ఆయన యాక్చువల్గా మేనిఫెస్టోలో చెప్పింది ఒక వైఎస్ఆర్ చేయూత, అలాగే వైఎస్ఆర్ ఆసరా, పేదలందరికీ ఇళ్ల పట్టాలు మహిళల పేరు మీద ఇవ్వాలని ఒక్కటే. కానీ ఆయన ప్రభుత్వం పరిపాలన సాగిస్తున్న సమయంలో ఆయన ఎన్నో కార్యక్రమాలు, వైఎస్ఆర్ చేయూత మనందరికీ తెలుసు, బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు 45 నుంచి 60 సంవత్సరాల లోపు 18,750 చొప్పున సంవత్సరానికి ఆర్థిక సహాయం ఇస్తే ఆ కుటుంబాలు బాగుంటాయని. అలాగే ఆయన మళ్ళీ కాపు, బలిజ, తెలగ, అలాగే ఒంటరి కుటుంబాలకు కూడా సహాయం చేస్తే, వాళ్ళల్లో కూడా పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా ఆర్థిక సహాయం చేస్తే వాళ్ళ కుటుంబాలు బాగుంటాయని ఆయన వైఎస్ఆర్ కాపు నేస్తం కూడా సంవత్సరానికి 15,000 చొప్పున ఈ చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ కర్నూలు జిల్లా కల్లూరు అర్బన్, పాత కల్లూరులో తెలుగుదేశం శ్రేణులు కాగడాల ప్రదర్శన నిర్వహించారు. పాణ్యం మాజీ ఎమ్మెల్యే, పార్టీ ఇన్ఛార్జ్ గౌరు చిడతారెడ్డి ఆధ్వర్యంలో ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి ఇందిరమ్మ కట్ట వరకు కాగడాలతో, కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం కాగడాలతో నిరసన తెలిపారు.
ఎంఆర్పీఎస్ నాయకులు రాబర్ట్ రాజు రాంబాబు ర్యాలీలో పాల్గొని మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో మాజీ ప్రెసిడెంట్ ఎన్వి రామకృష్ణ, నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షుడు బ్రాహ్మణపల్లి నాగిరెడ్డి, ముస్లిం మైనార్టీ అధ్యక్షులు ఎస్ ఫిరోజ్, కల్లూరు అర్బన్ నాయకులు కాసాని మహేష్ గౌడ్, పియు మాదన్న, క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షుడు బాబురాజ్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు గారి నాయకత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వం కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం దేవనకొండ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల వసతి గృహంలో 20 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఉప్పు నీటితో వంట వండటం వలన, నీరు తాగటం వలన వారు వాంతులు విరోచనాలతో ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. స్పిరిట్ కార్డు వేస్తాక చిన్న ఆమె ఎవరు తాగలేదు, ఆమె దగ్గర స్పిరిట్ ఉంది కదా, దగ్గర కొంచెం ఇందా ఎన్నో క్లాస్ అమ్మ మీరు? 10th క్లాసా? మీకు ఎందుకు వలన మీకు ఈరోజు వాంతులు విరేచన అయినాయమ్మా? వాటర్ ప్రాబ్లమేనే. వాటర్ ఇక్కడ రావడం లేదమ్మా? మంచినీళ్ళు లేవు ఇక్కడ? మంచినీళ్ళు వస్తడం లేదా? ఇది ప్లాంట్ పనిచేస్తుందమ్మా? పనిచేస్తుందా? మరి ఈ నీళ్ళు తాగితే కూడా మీకు వాంతులు వస్తున్నాయా? ఉప్పు వాటర్ వస్తున్నాయా? దానిలో ఉప్పు వాటర్ వచ్చినందుకు ఏమి మీకు ఆర్ఓఆర్ ప్లాంట్ పనిచేయడం లేదు? చేస్తుందా? టూ డేస్ వరకు ఉప్పు నీళ్ళు తాగినారు. ఉప్పు నీళ్ళు తాగినందుకు మీకు విరోచనాలు, వాంతులు వచ్చినాయి. తాగేసినందుకు వచ్చినాయి. ఎంతమందికి వచ్చినాయి ఇక్కడ? చాలామందికి వచ్చినాయా? ఊరికి వచ్చినారా? ఎంతమంది వింటారమ్మా? ఒక 50 మంది. నంద్యాల జిల్లా చాగలమర్రిలో శ్రీధర్, రాజశేఖర్ అనే వ్యక్తులు డ్రోన్తో పంట పొలాలపై పురుగుల మందు పిచికారీ చేస్తూ పంటలను పరిరక్షిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పొలం దున్నడం, వరి నాట్లు వేయడం తదితర పనులకు యంత్రాలను ఉపయోగించుకుంటున్నారని అన్నారు. కానీ వినూత్నంగా పంట చేలో పురుగుల మందులను పిచికారీ డ్రోన్లను ఉపయోగిస్తున్నామని తెలిపారు. ఈ విధానం విదేశాల్లో ఇప్పటికే అందుబాటులో ఉండగా ఇప్పుడిప్పుడే తాము పురుగుల మందు పిచికారీకి డ్రోన్లను ఉపయోగించడం మొదలుపెట్టామని అన్నారు. పంట చేలకు డ్రోన్ ద్వారా మందులు చల్లే విషయమై అవగాహన సదస్సుల్లో తాము పాల్గొన్నామని తెలిపారు. డ్రోన్ ద్వారా పురుగుల మందు పిచికారీని రైతులు ఆసక్తిగా తిలకిస్తున్నారని అన్నారు.
ఉపవాస దీక్షను పోలీసులు భగ్నం చేసే క్రమంలో తీవ్రంగా గాయపడి కోలుకుంటున్న బీజేపీ జాతీయ మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ పద్మా వీరపనేని హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎన్ గౌతమ్ రావు పరామర్శించారు. కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి సారథ్యంలో యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలకు తూట్లు పొడుస్తున్న కేసీఆర్ సర్కార్ విధానాలకు వ్యతిరేకంగా ఇందిరాపార్క్ వద్ద 24 గంటల ఉపవాస దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేస్తూ కిషన్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్న క్రమంలో డాక్టర్ పద్మ కూడా తీవ్రంగా గాయపడ్డారు. వైద్యుల పర్యవేక్షణ అనంతరం కోలుకుంటున్న ఆమెను శ్రీనగర్ కాలనీలోని ఆఫీసులో ఆయన ఆత్మీయపూర్వకంగా కలిసి పరామర్శించి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఆయన వెంట పార్టీ అసెంబ్లీ కన్వీనర్ కుంబల గంగరాజు, డివిజన్ అధ్యక్షుడు హరీష్ యాదవ్ ఉన్నారు. అవసరమే లేకుండే మామూలుగా నడుస్తున్నాము సార్. ఏమీ రెసిస్టెన్స్ లేదు, ఏమీ లేదు. కరెక్ట్గా లంగి వెళ్తున్నారు సార్. ఇంతకుముందు లేడీస్కి అయినట్లు అవును. నిన్న గొంతు అసలు నాకు ఒక ఆమె కూడా పాపం గట్టిగా ఇదంతా ఈరోజు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ బోరకొండ డివిజన్ బంజార్ నగర్కి చెందిన సగ్నావత్ సురేష్ నాయక్ ఆధ్వర్యంలో యువత అధిక సంఖ్యలో ఇవాళ జాయిన్ అవ్వాల్సి ఉంది. అయితే అనుకోకుండా నాకు మొన్న జరిగిన తోపులాట్లో తగిన దెబ్బల వల్ల, నా ఆరోగ్య పరిస్థితి వల్ల కొన్ని రోజులు నాకు రెస్ట్ అడ్వైస్ చేయడం వల్ల ఆ ప్రోగ్రామ్ ఇవాళ క్యాన్సిల్ చేయడం జరిగింది. త్వరలో మళ్ళీ ఆ డేట్ ప్రకటిస్తాము. యువకులందరూ కూడా చాలా డిసప్పాయింట్ అయ్యారు ఈ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది. బట్ ఇది ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ వల్ల అయింది ఇలా. సో తప్పకుండా మళ్ళీ ఈ కార్యక్రమం ఉంటుంది త్వరలోనే. అండ్ మాకు భారతీయ జనతా పార్టీకి లభిస్తున్న ఈ మద్దతు అన్ని డివిజన్ల నుంచి యువకులు అధిక సంఖ్యలో జాయిన్ అవ్వడానికి కాంటాక్ట్ చేస్తున్నారు. చాలా సంతోషం. భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజల్లో పెరుగుతున్న నమ్మకానికి ఇది ఒక మచ్చుతునక. అందరికీ నమస్కారం. బషీర్బాగ్ చౌరస్తాలో శాంతియుతంగా ధర్నా చేస్తున్న ఎంఎస్పీ, ఎంఆర్పీఎస్, ఎంఎస్ఎఫ్ నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేసి ముషిరాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించారు. బాబు జగజ్జీవన్ రావు విగ్రహం వద్ద ధర్నా చేస్తుండగా పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నరేష్, ఎంఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు సోమశేఖర్, జాతీయ కళామండలి నేత ఎన్వై అశోక్, ఎంఎస్పీ హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ ఇనుముల నరసయ్య, ఎంఆర్పీఎస్ హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ రాగల్ల ఉపేందర్ తదితరులున్నారు. రేపు తెలంగాణ విమోచన సభలో పాల్గొనడానికి అమిత్ షా గారు హైదరాబాద్ రాబోతున్నారు. ఈ హైదరాబాద్ వేదికగా 1 కోటి మంది మాదిగల ఆకాంక్ష నెరవేర్చే దిశగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ మీద అమిత్ షా గారు స్పష్టమైన ప్రకటన చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. 18వ తారీఖు నుండి 22 వరకు 5 రోజుల పాటు పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్నాయి. మరి ఈ 5 రోజుల పార్లమెంట్ సమావేశాల్లో ఏ తేదీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెడతారో అమిత్ షా గారు చాలా స్పష్టంగా ప్రకటన చేయాలని మాదిగ కులాల ప్రజల తరఫున మేము స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం. మీరు 30 సంవత్సరాలుగా మాదిగ దండోరా ఉద్యమానికి మద్దతుగా ఉన్నారు. ఇప్పుడు మాదిగల ఆకాంక్ష నెరవేర్చాల్సిన సమయం వచ్చింది, సందర్భం వచ్చింది. ఈ సందర్భంలో 5 రోజుల పార్లమెంట్ సమావేశాలను ఉపయోగించుకొని ఈ పార్లమెంట్లో బిల్లు తీసుకొచ్చి మాదిగ జాతి చేస్తున్న పోరాటానికి ఒక న్యాయమైన ముగింపు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. కనుక ఈ 5 రోజుల పార్లమెంట్ సమావేశాల్లో మీరు బిల్లు పెట్టే విధంగా రేపు ప్రకటన చేసి 1 కోటి మంది మాదిగ ప్రజల్ని ఆనందంలో ముంచెత్తే విధంగా అమిత్ షా గారు ప్రకటన చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్లమెంట్లో బీఆర్ఎస్ ఎంపీలు, పార్లమెంట్ వ్యవహారాల కమిటీ ఏం మాట్లాడాలన్న విషయం మీద చర్చ చేసి మహిళా రిజర్వేషన్ల బిల్లు మీద, బీసీ రిజర్వేషన్ల బిల్లు మీద కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. వాళ్ళ ఎంపీలకు ఈ 2 అంశాల మీద మాట్లాడాలని కోరడం జరిగింది. మరి మీరు మహిళా బిల్లు రిజర్వేషన్ మీద మాట్లాడుతున్నారు,
ఓబీసీ రిజర్వేషన్ మీద మాట్లాడుతున్నారు. మరి ఎస్సీ వర్గీకరణ మీద మీరు ఎందుకు మాట్లాడడం లేదో కేసీఆర్ సమాధానం చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అసెంబ్లీ వేదికగా మాదిగ జాతి సమస్య నేనే పరిష్కారం చేస్తా, మాదిగ వర్గీకరణ తీసుకొచ్చేది నేనే, మాదిగలారా మమ్మల్ని నమ్మండి అని ఎన్నో కోర్టులు అసెంబ్లీలో నువ్వు ఘోషణావు కదా. మరి ఇప్పుడు సమయం వచ్చినప్పుడు ఎందుకు ఎస్సీ వర్గీకరణ డిమాండ్ను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లలేదో సమాధానం చెప్పాలని మేము కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మాదిగల చరిత్రలో నెంబర్ 1 ఏకైక ద్రోహి ఎవరైనా ఉన్నారంటే అది ముఖ్యమంత్రి గారే అవుతారని ఈ సందర్భంగా నేను స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఆయన మాటలు విపరీతమైన మాటలు కోటలు దాటినాయి. కానీ ఇప్పుడు సమయం వచ్చినప్పుడు మాత్రం మాదిగ జాతి ఆకాంక్ష వ్యతిరేకంగా, మాదిగల మనోభావాల వ్యతిరేకంగా కేసీఆర్ ప్రవర్తించడం సరైన చర్య కాదని చెప్పేసి ఈ సందర్భాన్ని డిమాండ్ చేస్తూ తక్షణమే కేసీఆర్ ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ పెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అదేవిధంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు కూడా హైదరాబాద్లో జరుగుతున్నాయి. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే గారు కాంగ్రెస్ అధిష్టానం హైదరాబాద్లోకి వస్తున్నారు. కాబట్టి మీరు CWCలో తీర్మానం చేసి వర్గీకరణకు అనుకూలంగా పార్లమెంటుకు అలాగే ప్రధానమంత్రి లేఖ రాయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. ఈ అక్రమ అరెస్టులు 30 ఏళ్ల కాలంలో MRPS ఎన్నో చూసింది. అక్రమ అరెస్టులకు, అణచివేతకు, నిర్బంధానికి మార్గదండం ఉద్యమం వెరవదు. మరింత బలంగా ఉద్యమం ప్రభుత్వాల మీద పోరాటం చేస్తే తప్ప వెనుకడిగే ప్రసక్తి లేదని చెప్పేసి సందర్భంగా కోరుతూ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకు, అన్ని సంఘాలకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మేము శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తున్న ఈ పోరాటానికి మీరందరూ సంఘీభావంగా మద్దతు పలకాలని మేము కోరుతున్నాం. అక్రమంగా మార్గదండ ఉద్యమకాలంలో జరుగుతున్న అరెస్టులను ఖండించి ఈ ఉద్యమానికి అండగా నిలబడాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా కడప జిల్లా జమ్మలమడుగు పాత బస్టాండ్లో రిలే నిరాహార దీక్షలు చేస్తున్న వారికి టీడీపీ నియోజకవర్గ నాయకుడు భూపేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శివనాథ్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రమణారెడ్డి, పార్టీ పరిశీలకుడు రామకృష్ణ నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ దీక్షలో ఎర్రగుంట్ల టౌన్ కు చెందిన పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రామకృష్ణ చేతుల మీదుగా వాళ్ళకు నిమ్మరసం ఇచ్చి విరమింపజేయాలని కోరుతున్నాం. వెంటనే చంద్రబాబు నాయుడు వెంటనే చంద్రబాబు నాయుడు వెంటనే చంద్రబాబు నాయుడు వెంటనే we want justice 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 చంద్రబాబు నాయుడు నాయకత్వం వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు నాయకత్వం వర్ధిల్లాలి లోకేష్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి లోకేష్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి భూపేష్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి భూపేష్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి తెలుగుదేశం వర్ధిల్లాలి వర్ధిల్లాలి తెలుగుదేశం వర్ధిల్లాలి. సర్పంచ్ల, ఎంపీటీసీల పదవీకాలం ముగియవస్తున్న అధికారుల నిర్లక్ష్యంతో గ్రామాల్లో పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేయలేకపోతున్నామని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల సమావేశంలో ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీపీ జనగాం శరత్రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సర్పంచ్లు, ఎంపీటీసీలు పలు అంశాలపై వాడివేడిగా చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా మండలాన్ని మంత్రి కేటీఆర్ సహకారంతో అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో నడిపిస్తున్నామని అన్నారు. అధికారులు ప్రజాప్రతినిధులతో సమన్వయమై అక్టోబర్ చివరి వరకు పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీ గుండం నర్సయ్య, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల కన్వీనర్ కలకొండ కిషన్ రావు, ఎంపీడీఓ నీళ్ల రమాదేవి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. డబుల్ బెడ్రూమ్ 3 లక్షలు, గృహలక్ష్మి కూడా చాలా మంది అప్లై చేసుకున్నారు. ఆ ఇంటి కూడా ఇవ్వడం జరుగుతుంది. బీసీ బంద్ అయినా, గృహలక్ష్మి అయినా ఇట్లాంటి ఎంపైలు కూడా అందరికి కూడా ఒకరికి నిరంతర ప్రక్రియ. ఈ ఒక్క రోజు కూడా అయిపోదు. గృహలక్ష్మి కూడా ఈసారి ఒక కాన్స్టిట్యూన్సీకి 3000 ఇల్లు ఇస్తున్నారు. మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఇస్తాం. లేదా ఒక్కసారితో అయిపోయేది కాదు. కాకుంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా వాళ్ళకి పూర్తి లేని వాళ్ళకి ముందు వస్తాయి, ఇంకా కొద్దిగా ఉన్న వాళ్ళకి అట్లా స్టెప్ బై స్టెప్ వస్తాయి. ఏ పథకమైనా అంతే. అధికారులు కూడా కొంచెం పనిచేస్తున్నారు. మండలంలో ఇబ్బంది లేదు. ఒకటే మా గౌరవ సర్పంచులు ఎలక్షన్ అనేది రాజ్యాంగబద్ధంగా 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఇంకా 4 నెలల పీరియడ్ ఉంది. కాబట్టి మా అధికారులను కోరేది ఒకటే, ఏ శాఖలకు ఏమేమి పనులు ఉన్నాయో అవన్నీ కూడా తొందర చేసి ఎట్టి పరిస్థితుల్లో అక్టోబర్ వరకు అవన్నీ కంప్లీట్ అయితే గౌరవ మంత్రి గారి చేతుల మీద అవన్నీ కూడా ప్రారంభోత్సవం చేసుకుంటే మా పదవికి మేము చేసినందుకు ఒక సార్థకత ఉంటుందనే ఆలోచనతోటి సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ ఉన్నారు. దానికి అధికారంగా అధికారులు కూడా పనిచేయాలని మేము అధికారులను కూడా తప్పకుండా కోరుతున్నాం. ఎందుకంటే
చిన్న చిన్న పనులే ఉన్నాయి, వాటిని కలర్లు వేసి డోర్లు పెడితే కొన్ని పనులు అయిపోతాయి. కాబట్టి అట్లాంటి ఎక్కడున్నా తొందర చేసుకుందామని అధికారులను కోరుతున్నాం. ఇంకోటి ఆ అభివృద్ధికి పాటుపడుతున్న అడ్రస్ స్కూళ్ళ సమస్య కానీ ఎంపీఓ గారికి రిపోర్ట్ కూడా శాంతారు ఏం మాట్లాడడం ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ, కొన్నేమో ప్రభుత్వం సిస్టమ్లు ఉంటాయి కాబట్టి మనం చేయలేము, మనం చేసేది మండల పరిధిలో తప్పకుండా చేస్తామని మీ అందరూ కూడా మాట ఇస్తూ కార్యక్రమంలో పాల్గొని సభ అర్థవంతంగా చర్చలు జరిపినందుకు మీ అందరూ కూడా మీకు ప్రజాప్రతినిధులకు, మా మహిళా సోదరిమణులకు, ప్రతినిధులకు, సోదరులకు, అట్లే మా అధికారులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా ముగిస్తున్నాను. ఈరోజు అన్నీ కూడా డిపార్ట్మెంట్ల వైజ్గా చాలా గొప్పగా చర్చ కూడా జరుపుకున్నాము. ఏ డిపార్ట్మెంట్ పరంగా ఇబ్బంది ఉన్నది అనేది కూడా ఎవరి డిపార్ట్మెంట్ పరంగా వారికి తెలుసు. అదే పద్ధతిలో ఎవరికి వారు పనిచేయవలసిన అవసరం ఉంది. అలా పనిచేస్తే ఎవరికి కూడా ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఏ డిపార్ట్మెంట్ పరంగా అవస్థ అయితే ఉన్నదో అది గ్రామాలకు వెళ్ళి సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, వారి దగ్గరికి వెళ్ళి ఆ సమస్యను వారి ముందే పరిష్కరించేవి కూడా ఉంటాయి. వారి దగ్గరికి వెళ్ళి చెప్పి కూడా చేయాలి. ఎందుకంటే మిషన్ భగీరథ కూడా పైప్ లైన్ లేవు, వాటర్ వస్తలేవు అనే ఆలోచన ఏదైతే గ్రామ సర్పంచ్గా వారు చెప్తా ఉన్నారో అది ఆ డిపార్ట్మెంట్ వారు పోయి ఎక్కడ వస్తున్నాయి ఆ వస్తలేవు అనేది కూడా మీరు వారిని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తెలుసుకుంటే ఇక్కడ చర్చ రాదు. కానీ మీరు వారి దగ్గరికి వెళ్ళకనే ఆ సమస్య వస్తుంది. అలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా నీటిపారుదల తీసుకుంటే నీటిపారుదల కూడా అందులో చెత్త పేరుకపోతుంది అనేది కూడా వాయిస్ వచ్చింది. కాబట్టి ఆ చెత్తను కూడా ఎప్పుడైతే ఈ పంటలు అయిపోతాయో, పంటలు అయిపోయిన తర్వాత ఈ ఉపాధి ఏదైతే ఉందో దాన్ని ఏ గ్రామానికి ఆ గ్రామం సర్పంచ్ గారితో కోఆర్డినేషన్ చేసుకొని ఉపాధి హామీలో పెట్టి దాన్ని అంతా కూడా ఆ సీజన్లో క్లియర్ చేస్తే ఈ ఇబ్బంది కూడా రాదు. మనం మిషన్లు పెట్టవలసిన అవసరం కూడా రాదు. అది కూడా ఆ ముందు జాగ్రత్త కొద్దిగా చూసుకోవాల్సిన అవసరం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. స్కిల్ డెవలప్మెంట్ పథకంలో స్కామ్ అభూత కల్పన, మచిలీపట్నంలో కథం తొక్కిన విద్యార్థి లోకం. వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం కింద 4 విడతల్లో 30,000 మందికి లబ్ధి, తిరుపతి నగరం మేయర్ శిరీష వెల్లడి. చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ పాతకల్లూరులో కాగడాల ప్రదర్శన, ర్యాలీలో పాల్గొని మద్దతు తెలిపిన ఎంఆర్పీఎస్ నాయకులు. కస్తూర్బా గాంధీ బాలికల వసతి గృహంలో విద్యార్థినులకు అస్వస్థత, ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న 20 మంది బాలికలు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. రక్షణ సమాజం.